Hi friends, good morning all of you. Welcome to TSPSC DAO 2023 Paper 2 Topic Wise Explanation Series. And this is day 9. And on this day, we are discussing the questions which were asked in this paper on the topic algebra. So we already completed 8 days and always inko 2-3 days 4 days lo cover అయిపోతుంది కూడా remaining topics కూడా. Okay, so let's start the video. Before proceeding to video, I want to tell you one thing that to the aspirants who are appearing for TSPSC exam. So we are providing DAO paper 2 full length mock test which covers up to exam. Validity is up to exam with just 699 rupees, and it was prepared by me. And the things about this exam is we are providing 12 full length mock tests, including not only this full 12 mock tests, we are also giving extra thing to the candidates that you can attempt again the TSPSC DAO exam 2023 which was conducted last year, and also APPSC DAO exam 2022 లో జరిగిందమ్మా. APPSC DAO దాంట్లో మనకి పేపర్ 2 అండ్ పేపర్ 3 అని ఉంటుంది. పేపర్ 2 అర్థమెటిక్ అండ్ పేపర్ 3 మెన్సురేషన్ అని. సో వీఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆస్పిరెంట్స్. ఏంటంటే మీకు ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ మీకు నెట్లో దొరకచ్చు, లేకపోతే మనం ప్రొవైడ్ చేసి మీరు చూడొచ్చు. కానీ ఎగ్జామ్లో ఎలా అయితే అటెంప్ట్ చేయొచ్చో అట్లా మీకు అటెంప్ట్ చేసే ఫార్మాట్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. TSPSC DAO ఎగ్జామ్ అలానే APPSC DAO ఎగ్జామ్, వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, సొల్యూషన్స్. సో తర్వాత ఈ TSPSC DAO కానీ APPSC DAO కానీ అట్లానే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కానీ అన్నీ కూడాను మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనే ఉంటాయి. అండ్ అన్నీ కూడాను ఆన్లైన్ ఎగ్జామ్సే. ఓకే, ప్రతిదానికి కూడాను సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్కి ఏంటంటే ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ అని ఉంటుంది, వీడియో సొల్యూషన్ ఉండదు, కానీ క్లియర్ కట్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా కోర్స్ ఫీ అనేది 699 రూపీస్, అండ్ యూ కెన్ అటెంప్ట్ అప్ టు 2 times, అంటే 2 సార్లు వరకు మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు ఆ టెస్ట్ని. ఓకే, సో నౌ వీ విల్ గో టు ది మెయిన్ వీడియో. ఆల్జిబ్రాలో ఓవరాల్గా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 16 వచ్చాయి. సో ఆల్జిబ్రా అంటే మీకు పాలినామియల్స్ ఉంటుంది, అలానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటుంది, అలానే ఐడెంటిటీస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి మనకి ఆల్జిబ్రా కింద మనం మాట్లాడుకుంటాం. దాంట్లో ఓవరాల్గా 16 వచ్చాయి. సో 16 క్వశ్చన్స్ కూడా ఈరోజు మనం ఒకే వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ సీ ద ఫస్ట్ వన్. The polynomial f of x is something given, and when it is divided by x minus 1 and x plus 1 leaves the remainder 5 and 19 respectively, then the remainder when f of x is divided by x minus 2. So basically meeku andariki telusu, whenever x minus a is divided by to a polynomial sum f of x, if the remainder is some b, okay, if the remainder is some b, so then we will tell using remainder theorem that f of a equal to b. అంటే x మైనస్ ఏతో డివైడ్ చేసినప్పుడు f of x b కనుక రిమైండర్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, x ప్లేస్లో నేను a కనుక పెడితే ఆ ఫంక్షన్లో, సో నాకు అప్పుడు వాల్యూ ఏం రావాలి, b రావాలి. సో అది మన రిమైండర్ థియరం బట్టి చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా వాడు ఏమి ఇచ్చాడు, f of 1 ఈజ్ గివెన్ యాజ్ 5 and f of 19 is given as, sorry, f of 2, sorry, x minus 1 కదా, x plus 1 అంటే minus 1, f of minus 1 is given as 19. సో ఫస్ట్ x ప్లేస్లో 1 పెట్టండి, అప్పుడు ఎంత వస్తుందో మనకి ఫంక్షన్ చూడండి, 1 minus 2 plus 3 minus a plus b, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో కాబట్టి నేను ఏం చెప్పచ్చు, మైనస్ a plus b ఈజ్ ఈక్వల్ టు 3 plus 4, 4 minus 2 అంటే 2, 2 ఇటు వచ్చేస్తే 3. అంతేనా, క్లియర్. నెక్స్ట్ -1 పెట్టండి, 1 plus 2 plus 3 plus a plus b is equal to 19. సో అంటే a plus b ఎంత వస్తుందమ్మా, 19, 3 2 5 6 13. సో కాబట్టి మనకి ఈ రెండు యాడ్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది, 2b వస్తుంది, దట్ ఈస్ 16. సో b వాల్యూ ఈజ్ 8. అండ్ అలానే ఏ కావాలంటే ఏం చేయాలి, సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ తీసేయండి. సో 2a ఈక్వల్ టు 10. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a, 5. అయిపోయిందా. సో ఇక్కడ వరకు క్లియర్. సో ఇప్పుడు నాకేమంటున్నాడు అంటే f of x రిమైండర్ ఎంత when it is divided by x minus 2, అంటే he was asking about f of 2.
ఎఫ్ ఆఫ్ 2 ఎక్స్ ప్లస్లో 2 వేస్తే నాకు ఎంత వస్తుంది చెప్పండి, 2 పవర్ 4 16 మైనస్ 2 ఇంటూ 2 క్యూబ్ దట్ ఈస్ 16 ప్లస్ 3 ఇంటూ 4 దట్ ఈస్ 12 మైనస్ 2a ప్లస్ b ఈక్వల్ టు హౌ మచ్? సో 16 క్యాన్సిల్, 12 minus 2 into a that is 2 into 5 10 plus b that is 8. So 20 minus 10 and 10 10. So option 4 is the correct answer. That's it. So ఇక్కడ మనకి ఏం లేదు, పాలినామియల్స్ లోని ఫ్యాక్టర్ థియరము, రిమైండర్ థియరము, డివిజన్ అల్గోరిథము ఇవన్నీ తెలిస్తే చాలు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇఫ్ 2 ఈజ్ ద జీరో, జీరో అన్న ఫ్యాక్టర్, జీరో అన్న లేకపోతే రూట్ అన్న ఒకటే, ఫ్యాక్టర్ ఇస్ డిఫరెంట్. ఓకే, 0 of the both the polynomials x square plus mx minus 8 and 3x square plus nx minus 2, then 4m square plus n square equal to. అంటే 2 is 0 అంటే 2 is root of that quadratic polynomial. అంటే నేను x ప్లేస్లో కనుక 2 వేస్తే నాకు అక్కడ రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ f of x and it is g of x and 2 is the 0, so f of 2 is equal to 0 అని చెప్పాడు. అలానే g of 2 కూడా ఎంత అని చెప్పాడు, 0 అని చెప్పాడు. సో x ప్లేస్లో 2 పెట్టండి, 4 ప్లస్ 2m మైనస్ 8 ఈక్వల్ టు 0. సో 2m ఈక్వల్ టు ఎంతమ్మా, 4. నెక్స్ట్ g of 2 అంటే ఎంత, x ప్లేస్లో 2 పెడితే 3 ఇంటూ 4 12 ప్లస్ 2n మైనస్ 2 ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2n, మైనస్ 10. అంతేనా? సో n ఈక్వల్ టు ఎంతమ్మా, మైనస్ 5. సో ఎందుకు 2m అలా ఉంచేసానంటే ఏం లేదమ్మా, 4m స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 2m హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అండ్ n స్క్వేర్ అంటే మైనస్ 5 హోల్ స్క్వేర్ అంటే 25. సో 25 ప్లస్ 16 దట్ ఈస్ 41 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు ఇంకా వేగంగా చేసేయాలంటే ఓకే 2 పెట్టుకోవచ్చు. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ 2 ఎలిమినేట్ చేసేవచ్చు. ఎందుకు ఇక్కడ 4m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. సో 2 స్క్వేర్ నెంబర్స్ని మీరు యాడ్ చేసినప్పుడు ఎప్పుడు కూడాను మీకు పాజిటివ్ నెంబరే వస్తుంది కానీ నెగిటివ్ నెంబర్ రాదు. సో ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి. అయితే గీతే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో మీకు టైం అస్సలు తక్కువ ఉంది, మొత్తం అసలు పెన్ పేపర్ మీద పెట్టడానికి కూడా టైం లేదన్నప్పుడు 2 ఆప్షన్స్ ఇలా ఎలిమినేట్ చేసి 50% ప్రాబిలిటీతో ఏబీలో ఏదో ఒకటి పెట్టేయచ్చు. మీ లక్ బాగుంటే బి పెడతారు, లక్ బాగాలేకపోతే ఏ పెడతారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. If 2 zeros of the polynomial x cube minus 4x square minus 3x plus 12 are root 3 and 4. So it is a cubic polynomial and 2 roots as given and then its third zero. So మనకి ఎప్పుడైనా ax cube plus bx square plus cx plus d ఈక్వల్ టు 0 లేకపోతే ఈ అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా గామా అనేవి 3 రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుందమ్మా, మైనస్ బి బై ఏ, మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా గామా ఏమవుతుందమ్మా, మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్ అండ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 రూట్స్ దట్ ఈస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఎంత అవుతుందమ్మా, సి బై ఏ, ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఫిషియంట్. అవునా కదా? ఇది తెలిసింది అనుకోండి, చాలా సింపుల్. 2 రూట్స్ తెలుసు, సో రూట్ 3 ఇంటూ 4 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజీ కదా, రూట్ 3 ఇంటూ 4 ఇంటూ అనదర్ రూట్ మనకు తెలియదు, అది మనం కనుక్కోవాలి. సమ్ గామా అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు సి బై ఏంటి మైనస్ డి బై ఏ అంటే మైనస్ కాన్స్టెంట్ దట్ ఈస్ మైనస్ 12 బై ఏ ఎంతమ్మా 1. సో ఇంకా చేసేయగలరా, 4 1s 4 3s root 3 times cancel. So what is the third root, gamma root 3 minus root 3, sorry, minus root 3. Option 3 is the correct answer. Okay na? Next, fourth one. Factors of 7 plus 10 into x plus y minus 8 into x plus y whole square. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మీరు నా వరకు అయితే సమ్ వాల్యూస్ ఇచ్చేయండి. ఇలా ఎక్స్లు వైలు ఉంటే కొంచెం కష్టపడతాను కాబట్టి మనం ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు 1 అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 7 ప్లస్ 10 ఇంటూ 2 20 మైనస్ 8 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4. సో 27 ప్లస్ మైనస్ 32 అంటే మైనస్ 5. అంతేనా? సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏమొస్తుంది చెప్పండి నాకు, 7 మైనస్ 4 ప్లస్ 4 అంటే 7. ఇంకొకటి ఏంటి 1
2x 2y క్యాన్సిల్ 1 7 కామా 1 అంట. నెక్స్ట్ 7 -4 అంటే -8 -8 + 7 అంటే -1 కామా 2 + 2 + 1 5. నెక్స్ట్ 7 + 4 + 4 15 అండ్ 1 - 2 -2 అంటే -5. సారీ -3 -4 + 1 అంటే -3. సారీ -3. నెక్స్ట్ 7 + 4 4 క్యాన్సిల్ 7 కామా 1 - 2x + 2y ఇది క్యాన్సిల్ 1. సో ఇప్పుడు చెప్పండి మనకు ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? జస్ట్ ఇమాజిన్ మీకు ఇప్పుడు -5కి ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకే, అదే మనకి ఆన్సర్ అవ్వాలి. -5కి ఫ్యాక్టర్స్ అంటే 7 1 అవుతుందా? అవ్వదు కదా, తీసేయండి ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అవుతుందా లేదా? -1 × 5 చేస్తే ఏమొస్తుంది? -5. సో -1 and 5 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ -5. సో ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ. అండ్ 15 కామా -3 15 అనేది -5 ఫ్యాక్టరా? కాదు. -3 ఫ్యాక్టరా? కాదు. సో థర్డ్ ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏమవుతుంది? 7 1 ఇది కాదు. సో ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈస్ పాసిబిలిటీ. అంతేగాని దీనికి ఎక్స్పాన్షన్ చేసి అట్లా చేయాలనుకోవద్దు. ఓకే, సో అలా కాకుండా వేరే మెథడ్ ఏంటి అంటే మీకు ఆప్షన్లో ఉన్న 2 మల్టిప్లై చేస్తే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రావాలి. ఓకే, అలా ఏది వస్తుందో అదేనా అవుతుంది. కావాలంటే ఇప్పుడు చూడండి సెకండ్ ఆప్షన్ మీరు మల్టిప్లై చేయండి. 7 - 4x - 4y 1 + 2x + 2y. ఓకే, మల్టిప్లై చేయండి. జస్ట్ నార్మల్గా చూద్దాం. 7 + 14x + 14y -4x - 8x². ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? -8xy. నెక్స్ట్ -4y -8xy -8y². అంతేనా? ఓవరాల్గా ఎంత వస్తుంది చెప్పండి? xyలు చూసుకోండి. 14x 4x 10x 14y 4y 10y అన్నిటికన్నా ముందు 7. నెక్స్ట్ -8x² -8y² -16xy అంటే -8 కామన్ తీస్తే x² + y² -2xy + 2xy x + y హోల్². సో ఇచ్చింది వచ్చిందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. ఓకే, కాబట్టి మనం మొత్తం ఇచ్చిన ఎక్స్పాండ్ చేసుకుంటూ మొత్తం చేసుకునే బదులు మీరు సమ్ వాల్యూస్ ఇచ్చేయండి. x = 1 y = 1 ఆర్ x = 1 and y = 2 అట్లా చేసుకుంటే సింపుల్గా చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పాలినామియల్స్? ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ ఏదైనా పాలినామియల్ అవుతుందని ఎప్పుడో చెప్పగలం మనం. ఇట్ షుడ్ హ్యావ్ నాన్ నెగటివ్ ఇంటీజర్ పవర్. ఓకే, 1/4x² అంటే దీన్ని ఇంటీజర్ పవర్ ఎంత అవుతుందమ్మా? -2 అవుతుంది. అవునా? ఇది కాదు. 1/x² ఇక్కడ కూడా -2 పవర్, ఇది కాదు. ఇది చూడండి, ఇది x ఉంది, x² అంటే పవర్ ప్లస్ అంతను. సో కాబట్టి సి అవ్వచ్చు. x³ + x + 1 ఇది కూడా పవర్ పాజిటివ్ వాల్యూనే. సో కాబట్టి C and D are the correct answers. Remaining 2 A and B are not polynomials. So you have to know the definition of polynomial, which was already discussed in our classes. And which of the following statements are true? A quadratic polynomial has at least 2 zeros. Quadratic polynomial maximum zeros 2 ఉంటాయి, అంతేగాని at least 2 కాదు. సో ఇట్ ఈస్ రాంగ్. ఏ ఉండకూడదు. సో రెండోది 4ది పోయింది. B and D B and C ఇది మనం ఎగ్జామ్లో చేయాలి అంటే ఈ 2 ఎలిమినేట్ చేశాక ఖచ్చితంగా మొదటి 2 ఆప్షన్లో B ఉంది కాబట్టి B గురించి మనం చూడకూడదు. CDలో ఏదో ఒకటి వెళ్ళిపోవాలి. ఓకే, చూద్దాం. C చూద్దామా? D చూద్దాం. D చూద్దాం అనుకోండి. ఎనీ క్యూబిక్ పాలినామియల్ హ్యావ్ అట్ మోస్ట్ 3 జీరోస్. క్యూబిక్ పాలినామియల్కి మాక్సిమం 3 జీరోస్ ఉంటాయి. సో D కరెక్ట్. సో ఆన్సర్ B and D ఇస్ కరెక్ట్ ఆన్సర్. మరి C గురించి ఏం చూద్దాం? గ్రాఫ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఇస్ పారాబోలా. తప్పు. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ అనేది పారాబోలా కానీ క్యూబిక్ పాలినామియల్ కాదు. సో C ఈజ్ రాంగ్. అండ్ B గురించి మాట్లాడదాం. లీనియర్ పాలినామియల్ ఎన్ని జీరోస్ ఉంటాయి? ఒకటే జీరోస్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ యూనిక్ జీరో. అండ్ ఇట్స్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ద x axis ఓన్లీ at one point. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆన్ x axis. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ 7th one. The number of zeros for the quadratic polynomial shown in the graph. ఒక quadratic polynomial ఇక్కడ x axis దగ్గర ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అవుతుందో అన్ని జీరోస్ ఉంటాయి, అంతేనా? ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి we have 2 zeros. So option 2 is the correct answer.
నెక్స్ట్ 8th one, the polynomial which when divided by this gives a quotient x minus 2 and remainder 3. సో ఒక పాలినామియల్ ఉంది f of x అనుకుందాం, it is divided by minus x square plus x minus 1 gives a quotient x minus 2 and remainder 3. okay, so f of x is equal to ఏమవుతుందమ్మా this into this plus this, అంతేనా? సో ఇప్పుడు నేను ఇది ఏంటి సార్ మొత్తం మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1ని ఎక్స్ మైనస్ 2తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేయాలి, అది ఆన్సర్ తెలిసిపోయింది. మరి మొత్తం మల్టిప్లై చేసుకోవాలంటే చేసుకోవాలి, లేదు అంటే సమ్ షార్ట్ ట్రిక్ ఏంటి, కాన్స్టెంట్ చూడండి -1 ఇంటూ -2 ప్లస్ 2. ఓకే, ఇక్కడ ఎంత ఉంది ఆల్రెడీ 3, సో 2 + 3 5 +5 రావాలి, అవునా కదా? +5 ఆప్షన్లో ఎక్కడ ఉందమ్మా? సారీ ఒక్క నిమిషం ఆగండి, 2 ఇట్ ఈస్ +3 +5 ఎక్కడుంది? ఓన్లీ ఒక్క ఆప్షన్లో మాత్రమే ఉంది. ఎస్, సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో మల్టిప్లై చేసుకోకుండానే మీకు అక్కడ అర్థమైపోతుంది. ఎస్, నెక్స్ట్ వన్ 9th one చూడండి, ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, జీరోస్ ఆర్ నథింగ్ బట్ రూట్స్ అనమాట. సో ఇప్పుడు దీనికి మనకి ఒక ఫార్ములా ఉంది కదా, -b +r - b² - 4ac √2a, ఇలా చేయొచ్చు. లేదు అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, దీనికి ఆల్ఫా బీటా అనే రూట్స్ అనుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ -b/a, ఆల్ఫా బీటా ఇస్ c/a, ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకు 2 రూట్స్ ఆప్షన్లోంచి వెళ్ళిపోతాం, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమొస్తుందమ్మా c/a అంటే -3/4 రావాలి. సో ఆప్షన్లో ఏ రెండు మల్టిప్లై చేస్తే -3/4 వచ్చింది. ఇక్కడ చూడండి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటేనే మనకు మైనస్ వస్తుంది, అంతేనా? సో ఈ రెండు పోయింది ఆప్షన్ 2, ఎందుకంటే ఈ రెండిట్లో మైనస్ ఉంది. 4th ఆప్షన్ కూడా పోయింది, రెండు పాజిటివ్, ఇది కాదు, నాకు మైనస్ రావాలి. సో కాబట్టి అయితే ఫస్ట్ ఆప్షన్ లేదా థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత వస్తుందమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా ఇట్ ఈస్ ఈక్వల్ టు -b/a, అంటే -5√2/4 రావాలి, అంతేనా? సో ఇప్పుడు నేను ఈ రెండు యాడ్ చేశాను అనుకోండి, LCM 2√2 -6 + 1 -5/2√2, సారీ 2√2, అంతేనా? -5/2√2 అయినా ఇక్కడ √2 తో క్యాన్సిల్ అయితే 2√2 ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ 5/2√2 వస్తుంది, 5/2√2, కానీ మనకు -5 రావాలంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్. అట్లా చేసుకుందాం బెటర్. నెక్స్ట్ 10th, సో అవన్నీ కూడాను మనకి దీంట్లోకి సంబంధించినవి ఏంటి, పాలినామియల్స్కి. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో చూసుకుంటే చూడండి ఏ క్వశ్చన్స్ వచ్చాయో. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ 7 and alpha cube plus beta cube equal to 91, then the quadratic equation whose roots are alpha beta. So just మీరు క్లియర్ గా చూస్తే ఆల్ఫా ప్లస్ బీటా 7, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ 91 అయ్యేలాగా ఆల్ఫా నేను 4 బీటా 3 తీసుకున్నాను అనుకోండి, 4 + 3 7, 4 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ 91, సరిపోయిందా లేదా? సో డైరెక్ట్ గా నేను ఏం చేయొచ్చు అప్పుడు, వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్, సారీ రూట్స్ తెలిసిపోయింది, ఈక్వేషన్ ఏమవుతుంది, x² - ఆఫ్ సమ్ ఆఫ్ ది రూట్స్ 4 + 3 7x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 4 × 3 12 = 0. ఎక్కడుంది? 3, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ ఇప్పుడు నాకు ఎగ్జామ్లో మీకు ఇలా ఇచ్చారు చేస్తారు, లేకపోతే ఎలా చేయాలి? అప్లై ఐడెంటిటీస్. యు నో ఆల్ఫా ప్లస్ బీటా, ఓకే, అండ్ యూ హ్యావ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? For alpha cube plus beta cube, it is equal to alpha plus beta whole cube minus 3 alpha beta into alpha plus beta, అంతేనా? yes or no? సో చూడండి alpha cube plus beta cube ఎంత? 91, it is 7 cube minus 3 alpha beta into alpha plus beta. చెప్పండి అమ్మా alpha plus beta ఎంత వస్తుందో? alpha plus beta it is 7. ఓకే, సో అన్నిట్లో 7 క్యాన్సిల్ అయిపోతుందా? ఇక్కడ ఒక 7 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 49 ఉంటుంది, ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోయింది, -3 ఆల్ఫా బీటా, ఇక్కడ 7తో క్యాన్సిల్ అయితే 30. సో కాబట్టి 3 ఆల్ఫా బీటా ఎంత వస్తుందమ్మా మనకి? 49లో 3 తీస్తే 13 తీస్తే 16. సో ఆల్ఫా బీటా ఈజ్ 36. ఎస్, సో ఆల్ఫా బీటా ఈజ్ 12. సో ఇప్పుడు చూసుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా 7, ఆల్ఫా బీటా 12. సో అప్పుడైనా మీరు 4 × 3 అని చెప్పచ్చు. సార్ నాకు తెలియలేదు, అప్పటికి కూడాను మనం ఒక నేచురల్ నెంబర్స్లా లేవు, అప్పుడు ఏం చేయాలి మీరు? ఆల్ఫా మైనస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఐ నో ఆల్ఫా ప్లస్ బీటా,
I know alpha beta. How can you find out alpha minus beta? You have one formula, that is alpha plus beta whole square minus alpha minus beta whole square equal to 4 alpha beta. Alpha plus beta 7 square, alpha minus beta find out cheyali meeru, it is equal to 4 into 12. So cheppandi alpha minus beta whole square enta ostundi, 49 minus 48, that is equal to 1. So alpha minus beta 1, alpha plus beta 7. సో ఇప్పుడు చెప్పగలరా మీరు, రెండు యాడ్ చేస్తే ఆల్ఫా వస్తుంది, రెండు సబ్స్ట్రాక్ట్ చేస్తే బీటా వస్తుంది. సబ్స్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి. 7 plus 1/2 4 అండ్ 7 minus 1/2 దట్ ఈస్ 3. ఇట్లా చేసుకోవాలి. అంటే నెంబర్స్ మీకు తెలిసిపోయాయి ఈజీగా, క్లియర్ కట్గా నేచురల్ నెంబర్స్ అనుకోండి ఓకే, లేదు నేచురల్ నెంబర్స్ కాకుండా రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు, అప్పుడు మీరు ఇలానే చేయాలి. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చాడు ఏబిసిడి, అండ్ ఆ సిచ్యువేషన్కి సంబంధించిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో కనుక్కోవాలి. సో నేను ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోతాను. ఆప్షన్స్కి వెళ్ళిపోతే చూడండి, ఇది 3 4 5 4, ఇది 1 2 3 5, ఇది 4 3 2 4. సో నాకు ఓన్లీ ఫస్ట్ది కనుక నేను చేశాను అనుకోండి కష్టపడి, మిగతాది ఏమి నేను చూడక్కర్లేదు, ఎందుకంటే ఆప్షన్ ఏవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. సో ఏంటి ఆప్షన్ ఏ చూడండి, altitude of a right angle triangle is 7 centimeters less than its base and the hypotenuse is 13. Hypotenuse 13 అంట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ altitude, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ altitude 7 centimeters less than the base. ఇది x అనుకుంటే ఇది x minus 7. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందా? సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందో మనకు చెప్పగలరా? అప్లై పైథాగరస్ థీరం, x square plus x minus 7 whole square equal to 13 square. ఇలా చేయొచ్చు. లేదు నేను ఎప్పుడు ఎలా చేస్తానంటే ఇలానే, ఇదే బెటర్ మీకు. చెప్పండి. సో ఎక్స్పెండ్ చేయండి, x square plus x square minus 14x plus 49 is equal to 169. సో 2x square minus 14x, 169లో 49 తీస్తే ఎంతమ్మా 120, అంటే minus 120 equal to 0. సో x square minus 7x minus 60 equal to 0. ఇది ఆప్షన్లో ఎక్కడుందో చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో కాబట్టి ఏ అనేది 3, ఏ 3 ఎక్కడుందో అదే ఆన్సర్, అయిపోయింది. అంతేగాని నేను 4 క్వశ్చన్లు చేద్దాము అక్కర్లేదు, అనవసరం అది. సో ఈ థింగ్స్ తెలియాలి ఎగ్జామ్లో. ఇప్పుడు రిమైనింగ్ మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, నేను హింట్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. 2 consecutive positive integers whose sum of the squares is 613. సో చెప్తాను చూడండి, 2 consecutive positive integers అంటే ఒకటి x అనుకుంటే ఇంకోటి ఏమవుతుంది x plus 1, అంతేనా? సో ఈ వాజ్ గివెన్ x square plus x plus 1 whole square is 613. సో చేద్దాం, మనం చేద్దాం పోనీ. అంటే x square plus x plus 1 whole square అంటే x square plus 2x plus 1 equal to 613. సో 2x square plus 2x minus 612 equal to 0. సో x square plus x minus 306 equal to 0. ఎక్కడైనా ఉందా? ఎస్, ఫిఫ్త్ ఆప్షన్ బి ఏమవ్వాలి 5. సరిపోయిందా? ఇక్కడ 5 ఉందా? ఓకే. నెక్స్ట్ సి, ఎ రెక్టాంగిల్ హూజ్ పెరిమీటర్ ఈస్ 28 అండ్ హూజ్ ఏరియా ఈస్ 40. సో చూడండి, L plus B, పెరిమీటర్ 28 అంటే L plus B, 2 into L plus B 28 అంటే L plus B 14, అంతేనా? నెక్స్ట్ ఏరియా, ఏరియా అంటే ఫార్ములా ఏంటమ్మా ఎల్బి ఈక్వల్ టు 14. ఓకే, ఇక్కడ నుంచి బి చెప్పండి 14/L, సారీ బి 1 minute, ఇట్ ఈస్ 40, ఏరియా ఈస్ 40 నాట్ 14. 40, so it is 40/L. So now as substitute b equal to 40/L, L plus 40/L equal to 14. సో ఎల్సిఎం తీసుకోండి, మీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఏంటది? L square minus 14L plus 40 equal to 0. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఎక్కడుంది L square minus 14L అంటే L ప్లేస్లో x పెట్టుకోండి అంతే, x square minus 14x plus 40. సో సి ఏమవుతుంది 4, సరిపోయింది. నెక్స్ట్ డి, the whole number which when decreased by 20 is equal to 69 times the reciprocal of the number. అంటే ఎక్స్ని గనక నేను 20తో డిక్రీజ్ చేసేటప్పుడు, 20 తగ్గించినప్పుడు ఎంత అవుతుందంట 69 టైమ్స్ ఆఫ్ రెసిప్రోకల్ 1/x.
x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 69/x అనమాట వాడు ఇచ్చింది 69/x. సో క్రాస్ మల్టిప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x అంతేనా, మైనస్ 20x మైనస్ 69 ఈక్వల్ టు 0. సో ఎక్కడ వస్తుందో చూడండి, ఫస్ట్ ఆప్షన్ సరిపోయిందా, D1 ఇట్లా. కానీ ఎగ్జామ్లో మేము 4 క్వశ్చన్లు చేసుకుంటాం అంటే మీరు ఇంక ఎగ్జామ్ రాయక్కర్లేదు, టైం సరిపోదు. ఓకే, కాబట్టి డైరెక్ట్గా ఏ క్వశ్చన్ చేస్తే వచ్చేస్తుంది వేగంగా అనేది మీకు తెలుసుకో. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి 12th వన్, ఇది తెలుగు మీడియం వాళ్ళకి. ఓకే, 12th వన్ చూడండి, మ్యాచ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ విత్ దేర్ రూట్స్. సో ఇక్కడ కూడా మీరు క్లియర్గా ఏ ఆప్షన్ చేసుకుంటే చూసుకోవచ్చు, కానీ అన్ని దగ్గరలో మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్రతి దాంట్లోని. ఓకే, సో జస్ట్ నార్మల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో 12 ఉంది. ఎస్, కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, అంతేనా. ఇక్కడ -12 ఉంది అంటే అయితే 3 - 4 అవ్వాలి, లేదా 4 - 3 అవ్వాలి, అంతేనా. సో అయితే ఏ అనేది 1 కానీ 4 కానీ అవ్వాలి, అలానే ఇచ్చాడు. ఓకే, ఏం పర్వాలేదు, మనం చేసి వచ్చి కష్టమైనది ఏమైతే కాదు. ఓకే, నెక్స్ట్ +12 ఉంది, +12 ఉంటే ఖచ్చితంగా అది 3 × 4 అవ్వాలి. ఎప్పుడు ఇక్కడ 7 రావాలి, 3 × 4 ఆ 6 × 2 కూడా చూసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి బి అండ్ సిలోని మీ అంతా ఎందుకు ఇదంతా, ఎందుకంటే టైం కిల్లింగ్ లాగా ఉంటుంది, దాని బదులు డైరెక్ట్గా మీరు చేసుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఇక్కడ చూడండి అమ్మా, ఆప్షన్ నుంచి వెళ్ళిపోండి బెటర్. 3 - 4 ఎంత, -1 అంటే ఎక్స్ కోఫిషియంట్ -1 ఉండాలి, అంటే ఎక్స్ కోఫిషియంట్ ప్లస్ ఉండాలి. ఓకే, అది డీలో ఉంది. నెక్స్ట్ 2 మల్టిప్లై చేస్తే -12 సరిపోయింది. సో D1 ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. సో ఈ 2 ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏ ఇంపార్ట్ చేస్తే వచ్చేసి మనకి బి కానీ సి కానీ చేయాలి. సో ఏదో ఒకటి చేయండి, బి చేయండి. 4 × 3 12, 4 + 3 7. సో కాబట్టి 4, 3 అవుతుంది బి, అంటే 2. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది, ఇలా చేసుకోండి సరిపోతుంది, ఈజీ. ఓకేనా. నెక్స్ట్ 13th వన్, ఇది తెలుగు మీడియం వాళ్ళకి 12th క్వశ్చన్. నెక్స్ట్ 13, ఇఫ్ sin θ and cos θ the roots of the quadratic equation ax² + bx + c = 0, then b² = how much? ఇది మనం జనరల్ ప్రొసీజర్ వెళ్తాం అంటే చేయొచ్చమ్మా, కానీ వితౌట్ జనరల్ ప్రొసీజర్ ఎలా చేయాలో కూడా చెప్దాం, చూద్దాం. sin θ cos θ, మీరు ఏదో ఒకటి తీసుకోండి, θ వాల్యూ 45 తీసుకోండి, ఈజీ. θ 45 అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ sin θ ఎంత అవుతుందమ్మా, ఇది 1 sin 45 అంటే 1/√2, అంతేనా. 1 minute, sin 45 is 1/√2 and cos 45 is also 1/√2, అంతేనా. ఎస్, సో ఆల్ఫా ఈజ్ 1/√2, బీటా ఈజ్ ఆల్సో 1/√2. నా చెప్పండి నాకు సమ్ ఆఫ్ ద రూట్స్, 1/√2 + 1/√2 అంటే √2, 2/√2 అంటే √2, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా 1/√2 × 1/√2 1/2. సో నౌ వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, x² - √2x + 1/2 = 0. కానీ వాడేం చెప్తున్నాడు, ax² + bx + c అంటున్నాడు. అంటే a = 1 ఉంది, b = x కోఎఫిషియంట్ ఎంత -√2, c = ఎంత 1/2. వాడు ఏం అడుగుతున్నాడు, b² అంటే ఎంతమ్మా, -√2 హోల్ స్క్వేర్, -√2 హోల్ స్క్వేర్ అంటే 2. సో LHS 2. ఇప్పుడు RHS ఆప్షన్ నుంచి చూడండి, అన్నిట్లోని a² ఉంది, a² అంటే ఎంతమ్మా 1. సో 1కి మనకి 2 రావాలి, అంతేనా. 1 కన్నా ఎక్కువ ఉండాలంటే ఖచ్చితంగా ప్లస్ అవ్వాలి, అంతేనా. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది, 1+. సో ఖచ్చితంగా మైనస్ ఎక్కడ ఉందో అది తీసేయాలి. సో ఇది పోయింది, ఇది పోయింది. ఏసీనా 2ac మనకు కావాల్సింది ఇంకెంతమ్మా, 1 రావాలి. LHS 2 కదా, సో 1 రావాలి. సో a = 1 ఇంటూ c = ఎంత 1/2. సో దీన్ని మనం 2తో మల్టిప్లై చేస్తేనే మనకు 1 వస్తుంది. సో కాబట్టి 2ac. సో a² + 2ac ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా చేసుకోవాలి. మనకు ప్రొసీజర్గా వెళ్ళాలనుకోండి, ఎలా చేద్దాం చూద్దాం ఒకసారి. ఆల్ఫా = sin θ, బీటా = cos θ, ఇవి రూట్స్ కదా. ఓకే, సో నౌ వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, x² - sin θ + cos θ ఇంటూ x + sin θ ఇంటూ cos θ = 0. కానీ వాడు ఈ ఈక్వేషన్ ఏం చెప్పాడు, ax² + bx + c = 0 అన్నాడు. అంటే a ఎంతమ్మా 1, b ఎంత -sin θ + cos θ, ఓకే, అండ్ c ఎంత sin θ ఇంటూ cos θ.
బి స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అడుగుతున్నాడు. దాన్ని ఎక్స్పాన్షన్ చేయండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. అంతేనా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లేస్ లో మనం ఏ కానీ ఏ స్క్వేర్ కానీ రాసుకుందాం, ఏదైనా రాయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లస్ సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ టు ఎంతమ్మా? సి, 2 ఇంటూ సి, 1 ప్లేస్ లో ఏ రాసుకుందాం, ఏ స్క్వేర్ ప్లస్ 2ac, దట్స్ ఇట్. ఓకే, సో బేసిక్గా వీడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏతో వచ్చేటట్టు డివైడ్ చేస్తాడనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్ ప్లస్ సి బై ఏ అవుతుంది. ఓకే, సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది ఏ తీసేయండి, ఇంకా బి బై ఏ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా వస్తుంది, సి బై ఏ సైన్ థీటా కాస్ థీటా వస్తుంది. ఓకే, అందువల్ల ఇక్కడ మీకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, వాడు బి స్క్వేర్ అడుగుతున్నాడు కదా, సో రెండు వైపులా స్క్వేరింగ్ చేయడం అట్లా వస్తుంది అనమాట. ఓకే, మీకు అర్థమైందా? నేను ఒకసారి చెప్తాను చూడండి. సో దానివల్ల మీకు ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఎందుకు మీరు 1కి ఏ స్క్వేర్ వాడుకుంటున్నారు, ఒక దగ్గర 1కి ఏ వాడుకుంటున్నారు అన్న డౌట్ రాకుండా ఉండాలి అంటే మీకు అలా చేసాం అనుకోండి. చూడండి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్కి రెండు వైపులా హోల్ స్క్వేర్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది మీకు, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా అంటే 2c బై ఏ. సో ఇప్పుడు ఎల్సిఎం తీసి క్రాస్ మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ac. ఇది జనరల్ ప్రొసీజర్, కానీ అదంతా చేసుకోకుండా మీకు ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 14th వన్ చూడండి, 5 to the power of x plus 1 plus 5 to the power of 2 minus x equal to 5 cube plus 1 the value of x. సో డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ అడిగాడు ఇక్కడ, ఆప్షన్ నుంచి వెళ్ళిపోండి, అది బెటర్. సో ఓవరాల్గా వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు, 1, 2, -1, -2 ఇచ్చాడు. సో 1 పెట్టండి, అప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం అదే ఎల్హెచ్ఎస్ 5 స్క్వేర్ ప్లస్ 5 అవుతుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 5 క్యూబ్ ప్లస్ 1 కాదు, కాబట్టి 1 ఎక్కడ ఉందో అది తీసేయండి ముందు. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, -1, -2, -1, -2. సో -1 ఇంక చెక్ చేయక్కర్లేదు, ఎందుకు రెండిట్లోనే -1 ఉంది కాబట్టి 2 చెక్ చేయండి. 2 అయ్యింది అనుకోండి, 1, -1, 2 ఆన్సర్. 2 కాలేదు అనుకోండి, -1, -2 ఆన్సర్. ఓకే, చూద్దాం. 2 పెట్టాం అనుకోండి, 5 క్యూబ్ ప్లస్ 2 - 3 అంటే 5 పవర్ -1. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 5 క్యూబ్ ప్లస్ 1 కాదు. సో కాబట్టి -1, 2 కాదు అంటే -1, -2 ఆన్సర్. కావాలంటే చెక్ చేయొచ్చు. ఓకే, అంతేనా? -1 పెట్టా అనుకోండి, 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 3 ఈక్వల్ టు 5 పవర్ 3 ప్లస్ 1. సరిపోయిందా? 5 పవర్ 0 అంటే 1 కదా, సో కాబట్టి -2 సరిపోయింది. సారీ -1కి సరిపోయింది. -2 అయితే ఎంత అవుతుందమ్మా, ఒక్క నిమిషం. సారీ +2 సరిపోయింది కదా, +2 సరిపోయింది. వెయిట్ ఇప్పుడు నేను 2 వేసి అనుకోండి, 1 + 2 3. ఓకే, నెక్స్ట్ 2 - 2 0 కదా. ఓకే, నెక్స్ట్ 5 క్యూబ్ ప్లస్ 1 సరిపోయింది కదా, 5 పవర్ 0 అంటే. సో -1, 2 ఆన్సర్. సో 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15. సో ఇంతవరకు మనకు వచ్చినవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పాలినామియల్స్. నౌ ఐడెంటిటీస్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చాడు, ఏబి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా మనకి జనరల్గా అబ్జర్వ్ చేయండి, ఏబి 24 అన్నాడు. సో 6 × 4 24. సో 6 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంత అవుతుంది, 6 36, 16 అంటే 52. సరిపోయిందా? సో మీకు తెలిసింది అనుకోండి పర్వాలేదు, లేదు అనుకోండి ఎలా చేయాలో కూడా చెప్దాం. సో ఇప్పుడు a క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే 6 క్యూబ్ మైనస్ 4 క్యూబ్, 216 - 16, సారీ 216 - 64. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 152. ఓకే, సో ఆప్షన్ 4 అలా పెట్టవచ్చు. లేదు మనకు తెలియలేదు అనుకోండి, ఏం చేస్తాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఏబి ఉంది కాబట్టి a - b నాకు చెప్పండి, a - b హోల్ స్క్వేర్ ఏం ఫార్ములా అమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దట్ ఈస్ 52 -2 × ab 24. 52 - 48 అంటే ఎంతమ్మా, 4. సో a - b ఎంత, 2. a క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి, a - b హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a - b. అంతేనా? సో సబ్స్టిట్యూట్ చేయండి, a - b హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ ప్లస్ 3 × ab 3 × 24 × 2.
2 క్యూబ్ అంటే 8, 24 3 72, 72 ఇంటూ 2 అంటే 144 ప్లస్ 8 అంటే 152. ఇది జనరల్ ప్రొసీజర్, అలా అయినా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ 16th, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్. a ఈక్వల్ టు 1 by a minus 3 where a not equal to 3 and a not equal to 0, then the value of a plus 1 by a. చూడండి, a ఈక్వల్ టు 1 by a minus 3 కాబట్టి నేను క్రాస్ చేస్తే a minus 3 ఎంత వస్తుంది నాకు 1 by a. సో అప్పుడు a minus 1 by a అవుతుంది 3, ఈ 3 ఇటు వచ్చేస్తే ప్లస్ 3. మీకు అందరికీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడైనా a minus 1 by a ఇచ్చి డైరెక్ట్గా a plus 1 by a అడిగితే ఏం చెప్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఎంత ఉంది అంత వాల్యూ హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 4, ప్లస్ అడుగుతున్నాడు ప్లస్ చేయాలి. సో 3 స్క్వేర్ ప్లస్ 4 అంటే 9 plus 4 root 13. So please remember, I already told you some tricks in this regard. If a plus 1 by a equal to b, and if you want to find out a minus 1 by a, it is equal to b square minus 4. అలా కాకుండా a minus 1 by a ఇచ్చాడు b అని, ఇప్పుడు మీరు a plus 1 by a అడిగితే అప్పుడు ఏం చేయాలి, b square plus 4. సో ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. సో వాడు ఏమి ఇస్తున్నాడు ఏం అడుగుతున్నాడు. సో జస్ట్ ఫైండ్ నో దీస్ ఫార్ములాస్, దెన్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ది వాల్యూస్ వితౌట్ మచ్ టైం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో విత్ దిస్ వీల్ కంప్లీట్ దిస్ సెషన్ అండ్ ఐ విల్ కంక్లూడ్ ఇట్. టోటల్ 16 క్వశ్చన్స్ వచ్చాయి మనకి ఆల్జీబ్రా. దట్ మీన్స్ ఆల్జీబ్రా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ డిఏఓ ఎగ్జామ్. సో కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనేది మాత్రం మర్చిపోవద్దు. ఆల్జీబ్రాలో ఎక్కువ ఫోకస్ పాలినామియల్స్ మీద పెట్టండి, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్ అండ్ జై హింద్.